రామచంద్రరావు ఓట్ల కోసం టీడీపీ నాయకులు చేసిన తప్పిదంతో విశాఖ జిల్లా చెరుకు రైతులు కష్టాలు పడుతున్నారు. 4 ఏళ్లుగా మూతపడ్డ తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని ఆదరాబాదరాగా ప్రారంభించిన సర్కార్ నెల రోజులు కూడా ఫ్యాక్టరీని నడపలేకపోయింది. 2 రోజులుగా ఫ్యాక్టరీలో క్రషింగ్ నిలిచిపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలోని తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ 2014 ఎన్నికల ముందు నష్టాలతో నిలిచిపోయింది. దీంతో రైతులకు బకాయిలు అందక, కార్మికులకు వేతనాలు అందక అప్పుల పాలయ్యారు. దాదాపు 30 మంది ఆర్థికంగా, ఆరోగ్యపరంగా చితికిపోయి మృతి చెందారు. ఈ దశలో రైతులు ఆందోళన బాట పట్టారు. కానీ సర్కారు స్పందించకపోగా ఫ్యాక్టరీని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించాలన్న ప్రయత్నాలు సాగాయి. కార్మికుల నుంచి వ్యతిరేకత పెరగడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. అయితే పరిస్థితి ఇలా కొనసాగుతున్న సమయంలో ప్రజా సంకల్ప యాత్ర దారుల గుండా అనకాపల్లి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాము అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీని తెరిపిస్తామని ప్రకటించారు. దీంతో అధికార టీడీపీ నేతలు కంగుతిన్నారు. ఎన్నికల వేళ ఓట్లు పోతాయన్న భయంతో టీడీపీ నాయకులు ఉన్నపళంగా ఫ్యాక్టరీ తెరిపిస్తున్నట్లు ప్రకటించారు. 30 కోట్ల రూపాయలు విడుదల చేసి రైతులు, కార్మికుల బకాయిలు చెల్లించి డిసెంబర్లో ఫ్యాక్టరీ కూడా తెరిపించారు. కానీ కొంతకాలంగా ఫ్యాక్టరీ మూసివేసి ఉండడంతో ఇప్పుడు మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. యాంత్రీకరణ సక్రమంగా జరగకపోవడంతో వరుసగా మరమ్మతులు చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం నుంచి ఫ్యాక్టరీలో క్రషింగ్ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో తమ జీవితాలను బాబు ప్రభుత్వం మళ్లీ రోడ్డుకిచ్చిందంటూ రైతులు లబోదీబోమంటున్నారు. ఈ ఫ్యాక్టరీ యాలకొచ్చి 24 రోజులు 25 రోజులు ఫ్యాక్టరీ రన్నింగ్ లో పడి కాలం అయిందండి. 25 రోజుల దగ్గర అవుతుందండి. ఈ 25 రోజుల్లో ఎన్ని రోజులు అనేది అంతరాయం వచ్చిందండి తెలియలేదండి. రైతులు గగ్గోలు పెడుతున్నాం ఇక్కడ ఉండి. కనీసం తినడానికి కూడా పస్తుల్లో పడి డబ్బులు కూడా లేక రైతులు ఇక్కడ అలమటిస్తుంటే అధికారులు కానీ పాలకులు కానీ రైతాంగం గురించి పట్టించుకోవడం కనపడలేదండి. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీ దేని గురించి తిప్పుతున్నట్టు అనేది పాలకులకి అర్థం కావాలంటే పాలకులు ఇమ్మీడియట్గా ఇక్కడికి వచ్చే సమాధానం రైతులకు చెప్పాలంటే. ఎందుకంటే 30 కోట్ల రూపాయలు తెచ్చామని చెప్తున్నారు. 30 కోట్ల రూపాయలు దేనికి ఖర్చు పెట్టారు? ఖర్చు పెడితే ఫ్యాక్టరీ ఎందుకు తిరగలేదు? ఎందుకు వస్తుంది? సాంకేతిక లోపం. రోజుకో రోజు ఆగిపోతుంది. ఇదిగా అన్నారా అదిగా అన్నారా? ఇక పేమెంట్ 3 రోజులకి 4 రోజులకి ఏమో ఎకమెంట్లో పడిపోతాయి తెలుగు అంటున్నా అన్నారా? ఏది అది లేదు ఇది లేదు. మళ్ళీ ఏం చేద్దాం ఉందో మళ్ళీ ఇలాగే అసలు ఇస్తారా ఎవరా? ముఖాలు తోలేసిన జరే అదొక భయంతో చాలామంది ఉన్నారు. ఈ రైతాంగం అంతా కనుక వచ్చేస్తే మన దగ్గరికి ఈ చెరుకంతా క్రషింగ్ చేస్తే ఈ రికార్డులు ఏవైతే ఉన్నాయో పక్క ఫ్యాక్టరీలతో పోటీపడి తిరుగుతుందనే ఒక దురుద్దేశపూర్వకంగా కావాలనే ఇది ఎమ్మెల్యే ఇక్కడ యాజమాన్యం ఇద్దరూ కలిపి దీన్ని నిర్లక్ష్యం చేసి పూర్తి స్థాయి కూడా ఎండీని కూడా పెట్టకుండా ఫ్యాక్టరీని తిప్పడం ఏంటంటే నాకు అర్థం కాదు. పూర్తి స్థాయి ఎండీని పెట్టకుండా ఫ్యాక్టరీని తిప్పుతారా? ఒకసారి మీరు పక్కనున్న ఫ్యాక్టరీలు చూస్తే సంవత్సరం అంతా పనిచేస్తారు ఆ ఫ్యాక్టరీల మీద. సంవత్సరం అంతా సీజన్ ఉన్నంత వరకు క్రషింగ్ చేసి తర్వాత ఆ ఫ్యాక్టరీ తాలూకా మంచి సెట్లు, ఆ మిషనరీ తాలూకా మంచి సెట్లు చూసుకుంటూ ఉంటారు. హాట్ వాటర్తో ట్రయల్స్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా సంవత్సరం పొడుగునే వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇక్కడ నెల రోజుల ముందు తీసుకొని వీళ్ళు ఓవరాలింగ్ పని పూర్తి చేసేసామని చెప్పి ఏ ఉద్దేశంతో దీని ఫ్యాక్టరీని మీరు స్టార్ట్ చేశారు? ఫ్యాక్టరీలో క్రషింగ్ జరగాలంటే కనీసం 3 నెలల ముందు నుంచే ఆయిలింగ్ చేయాలి. కానీ ఎన్నికల కోసం ఆదరాబాదరాగా ఫ్యాక్టరీని ప్రారంభించడంతో అసలుకే ఎసరొచ్చిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ సహకార ఫ్యాక్టరీల ఎడల చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఇంత జరుగుతూ ఉంది. మేము పరిరక్షణ పోరాట కమిటీగా గత 3 ఏళ్ల నుంచి పోరాటం చేసి ప్రభుత్వాన్నితో పోరాడాం. 3 ఏళ్లు కళ్ళు మూసుకున్న ప్రభుత్వం అర్ధాంతరంగా ఎన్నికలు వాతావరణం వచ్చేసరికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ఇది చేయటం వల్లే ఇటు రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు, అటు కార్మికులు కూడా మానసికమైనటువంటి ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. ఈరోజు ఇచ్చినటువంటి 3 సంవత్సరాల క్రితం ఇచ్చుంటే ఫ్యాక్టరీ ఆధునీకరణ జరిగి ఉండేది. రోజుకి 5,000 టన్నులైనా సరే క్రషింగ్ కెపాసిటీ కలిగి ఉండేది. రైతాంగం అంతా కూడా హ్యాపీగా బతుకుండేవాళ్ళు, కార్మికులు కూడా గుండెల మీద చేసుకొని హ్యాపీగా విధులు నిర్వర్తించేవాళ్ళు. ఇవన్నీ చేయకుండా ఈరోజు 330 కోట్లు కూడా ఇవ్వడానికి కారణం ఏంటంటే పాత బకాయిలన్నీ వచ్చే ప్రైవేట్ యజమానికి బడ్డీలు లేకుండా ఈ బకాయిలన్నీ ప్రభుత్వం సొమ్ముతో తీర్చేసి వచ్చేవాడికి ఇది పువ్వుల్లో పెట్టి ఫ్యాక్టరీని ఇవ్వడానికే ఈ కుట్రంతా చేస్తున్నారనేది ఇప్పుడు మాకు అర్థమైంది. ఇటువంటి కుట్రలు మాత్రం రైతాంగం సాగనెవరు, కార్మికులు సాగనెవరు. టీడీపీ ఓట్ల రాజకీయంతో మరోసారి విశాఖ జిల్లా చెరకు రైతులు రోడ్డున పడ్డారు.
జగన్మోహన్ రెడ్డి హామీతో చక్కెర ఫ్యాక్టరీ తెరుచుకుంటే తిరిగి తమకు ఓట్లు పోతాయని ఉన్నఫలంగా ఫ్యాక్టరీ తెరిచారు. అయితే ఫ్యాక్టరీ నడవడానికి అవసరమైన యంత్ర సామగ్రిని సిద్ధం చేయకపోవడంతో కేవలం 25 రోజుల్లోనే ఇప్పుడు తుంపాల షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది. ఈ దశలో చెరుకు రైతులందరూ కూడా దీనిపై ఆధారపడి రోడ్డున పడ్డ పరిస్థితుంది. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో తిరిగి ఫ్యాక్టరీని తెరిపించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్ పార్టీ మాత్రం తమ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే తుంపాల షుగర్ ఫ్యాక్టరీని యథావిధిగా కొనసాగిస్తామని హామీ ఇస్తున్నారు. కెమెరా పర్సన్ శంకర్తో రామచంద్రరావు, సాక్షి టీవీ, తుమ్మపాల.